వాలిని మాతంగి మహర్షి తల 1000 ముక్కలే మరణిస్తామని ఎందుకు అన్నాడో తెలుసా? ఒకనాడు దుందుబి అనే రాక్షసుడు ఒంట్లో బలమున్న చేత సముద్రుడి దగ్గరకు వెళ్లి తనతో యుద్ధం చేయమన్నాడు. నీతో నాకు యుద్ధం ఏంటి, నీతో నేను యుద్ధం చేయను అని అన్నాడు సముద్రుడు. అప్పుడు దుందుబి, నువ్వు నాతో యుద్ధం చేయాలనంటే నేను నిన్ను వదలను, నాతో యుద్ధం చేయగలవాడిని నాకు చూపించు అని అన్నాడు. హిమవంతుడు అనే పర్వత రాజు ఉన్నాడు. ఆయన గొప్ప గొప్ప అరణ్యాలు కూడా చేస్తాడు. ఆయన బలవంతుడు, నువ్వు వెళ్ళి ఆయనతో యుద్ధం చేయి అని అంటాడు. అప్పుడు ఆయన పర్వత దగ్గరకు వెళ్లి పర్వత శిఖరాల్ని ముక్కలు ముక్కలు చేసి దుదుబి చేస్తున్న అల్లరికి హిమవంతుడు పరుగు పరుగున వచ్చాడు. దుదుబి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు. నాకు ఎవరితోనూ యుద్ధం చెయ్యాలని లేదు, నేను నీతో యుద్ధం చేయను అని అన్నాడు. అప్పుడు దుదుబి, నువ్వు కూడా ఎలా అంటే ఎలాగా, సముద్రుడు కూడా నాతో యుద్ధం చేయను అన్నాడు, నువ్వు కూడా చేయను అంటున్నప్పుడు నాతో యుద్ధం చేసే వీరుడి పేరు నాకు చెప్పు అని అన్నాడు. నీతో తలపడే ఒక వీరుడు ఉన్నాడు, కిష్కింధ రాజు నా వాలి ఉన్నాడు, వెళ్ళి నువ్వు ఆయనతో తలపడు అని అంటాడు. అప్పుడు ఆ దుదుబి సంతోషంగా కిష్కింధకు వెళ్ళి చెట్లను కొండలు అన్ని విరిపేస్తూ ఉంటాడు. ద్వారాన్ని పగలగొట్టి లోనకు వెళ్తే లోన సంతోషంలో ఉన్న వాలి అల్లరిని చూసి బయటకు వస్తాడు. అప్పుడు దుదుబి భార్యతో సరసాలు ఆడుకుంటున్నావా, నా కోపం రేపటి వరకు ఆపుకుంటాను పో అని అంటాడు. దుందుబి ఒక వీరుడిని చూసి పట్టాభిషేకం చేసే తాగి ఉన్నవాడిని, భార్యతో ఉన్నవాడిని, ఆయుధం లేనివాడిని, యుద్ధం మధ్యలో పారిపోయేవాడిని చంపితే చిన్న పిల్లవాడిని చంపినట్టే. నేను నిన్ను వదిలేస్తున్నాను, ఈ రాత్రికి ఇక్కడ కూర్చుని ఉంటాను, రేపు పొద్దున్న రా, నిన్ను చంపి అవతల పడేస్తాను అన్నాడు దుందుబి. అప్పుడు వాలి, నువ్వు నా గురించి అంతా బెంగ పెట్టుకోకు, నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం, రా యుద్ధానికి రా అని పిలిచాడు వాలి. అప్పుడు అద్దె వచ్చిన భార్యలను పక్కకి తోసేసి దుందుబి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు వాలి దుందుబి తల మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకు ముక్కు నుండి చెవుల నుండి రక్తం కారిపోయి ఒక దెబ్బ కింద పడిపోయాడు. వాలి దుందుబిని ఒక్క దెబ్బలో సంహరించాడు. తర్వాత వాలి దుందుబి శరీరాన్ని గిరగిర తిప్పుతూ దూరంగా విసిరేస్తాడు. ఆ శరీరం ఎగురుకుంటూ వెళ్లి మాతంగి మహర్షి ఆశ్రమంలో పడుతుంది. ఆ ఆశ్రమం అంతా రక్తంతో నిండిపోతుంది. అప్పుడు ఆయన, ఎవర్రా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి శరీరాన్ని ఇలా విసిరినవాడు, వీడిని చంపినవాడు నా ఆశ్రమంలోకి వస్తే వాడి తల 1000 ముక్కలే మరణిస్తాడని శాపం పెట్టాడు. అప్పటి నుంచి వాలి కిష్కింధని వదిలి ఎక్కడికి వెళ్ళాడు. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.